హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టాకీస్. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఒప్పో రెనో 15 ప్రో మినీ 20+ హిడెన్ టిప్స్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఐకాన్ పుల్ డౌన్ గెస్టర్ అనేది క్లిక్ చేయండి. సో మీకు కంప్లీట్ స్క్రీన్ మొత్తం ఒక సైడ్కి డ్రాగ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ అండ్ స్టైల్ అండ్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీ వాల్పేపర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ డిఫరెంట్ స్టైల్ చేంజ్ చేయొచ్చు అండ్ ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేయొచ్చు, టైం చేంజ్ చేయొచ్చు అండ్ వీటిలో కలర్స్ ఉంటాయి, ఫాంట్ స్టైల్స్ ఉంటాయి అండ్ మీకు లైక్ వీటి స్టైల్స్ అనేది కొంచెం డిఫరెంట్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండ్ మీ ఫోటోతో కూడా మీరు వాల్పేపర్ పెట్టుకొని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏదైతే నేను వీడియోలో చూపిస్తున్నానో ఈ విధంగా మీరు స్టైల్ చేసుకోవచ్చు. సో ఈ ఫాంట్ సైజ్ వాల్పేపర్ లైక్ ఈ టైప్ ఆఫ్ వాల్పేపర్ అనేది చాలా బాగుంది అండ్ మీరు ఓన్గా మీరు లైక్ టెక్స్ట్ అనేది కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్వేస్ బీ పాజిటివ్ అని చెప్పేసి టెక్స్ట్ అనేది క్రియేట్ చేశాను విత్ డిఫరెంట్ కలర్స్. సో కొంచెం లైక్ మైల్డ్ కలర్స్తోని కూడా మీరు డిఫరెంట్గా మీ వాల్పేపర్ డిజైన్ అనేది స్టైల్ చేసుకోవచ్చు అనమాట. సో దాని అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో కంప్లీట్ అవుట్పుట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ సెట్టింగ్ చూపిస్తాను. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మీకు ప్రీవియస్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, సో వాటిపైన 3 డాట్స్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు స్ప్లిట్ వ్యూ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఆ ఫోల్డర్ అక్కడ లైక్ మీరు పెట్టుకుని వేరే ఫోల్డర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ అదర్ ఫోల్డర్ ఐకాన్స్ కూడా మీరు ఓపెన్ చేసుకుని ఎట్ ఏ టైం మీరు వర్క్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ అనేది మనకి ఇందులో ఇచ్చారు. సో చాలా బాగుంది ఈ ఆప్షన్. సో అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ వచ్చేసి సో మెయిన్ స్క్రీన్ కిందకి డ్రాగ్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో మీకు పెన్సిల్ ఐకాన్ అనేది ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మీకు లైక్ మీకు కావాల్సిన ఏవైతే ఐకాన్స్ ఉన్నాయో వాటిని మీరు పొజిషన్లోకి చేంజ్ చేసుకోవచ్చు. లైక్ మీకు పక్కన స్క్రోల్ చేస్తున్నాను కదా, సో చూస్తున్నారు కదా. సో టార్చ్ లైట్ అండ్ స్క్రీన్ రికార్డింగ్ అండ్ ఏరోప్లేన్ మోడ్ ఇలాంటి ఐకాన్స్ మీకు మెయిన్ ఫోల్డర్కి కావాలి అనుకున్నా కానీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి పక్కన మీకు 3 డాట్స్ క్లిక్ చేయగానే కస్టమైజ్ క్విక్ సెట్టింగ్స్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది క్లాసిక్ అండ్ స్ప్లిట్. సో మీకు క్లాసిక్ అనేది నార్మల్గానే ఉంటుంది అన్ని ఫోన్స్ లాగానే అండ్ స్ప్లిట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో స్ప్లిట్ అనేది మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో డిఫరెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్ ఓపెన్ చేస్తే మీకు కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు పవర్ బటన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. సో దాంట్లో మీకు ప్రెస్ అండ్ హోల్డ్ ద పవర్ బటన్ అని ఉంటుంది. సో పవర్ మెనూ అండ్ డిజిటల్ మెనూ అని ఉంటుంది. సో మీకు పవర్ మెనూ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి బికాజ్ మీకు డైరెక్ట్గా క్లిక్ చేయగానే మీకు స్విచ్ ఆఫ్ అండ్ రీస్టార్ట్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ వచ్చేసి మనకి కెమెరా ఓపెన్ చేసి మీకు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో దీంట్లో మీకు లైక్ ఏఐ ఎడిటర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మీకు ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో మీకు ఫోటో లైక్ ఒప్పో రెనో 15 ప్రో మినీలో ఫొటోస్ మటుకు చాలా బాగా వస్తున్నాయి అండ్ మీకు ఎడిటింగ్ కూడా చాలా బాగా చేస్తుంది అనమాట. సో లైక్ మీరు బ్లర్తో వచ్చిన ఫోటో కూడా ఇది బ్లర్ని రిమూవ్ చేసి నీట్గా చేస్తుంది. అవి నీకు సపరేట్గా చూపిస్తాను వేరే వీడియోలో. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ ఏంటి సెట్టింగ్స్ ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్ అండ్ లాక్ అండ్ స్టైల్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో దీంట్లో మీకు ఐకాన్స్ సైజెస్ మీరు డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు ఐకాన్ సైజ్ ఉంటుంది, కలర్స్ ఉంటున్నాయి. లైక్ కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ స్టైల్ మోడల్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా మీకు హోమ్ స్క్రీన్ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయ్యే ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఎలా అంటే అలా మీరు సెట్ చేసుకుని మీకు నచ్చే విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మీకు స్క్రీన్ హోల్డ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో మీకు సెట్టింగ్స్ ఉంటాయి. సో దాంట్లో హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీరు స్టార్ట్స్ అండ్ మోషన్స్ ఓపెన్ చేయగానే మీకు లైక్ ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. డబుల్ ట్యాప్ టు వేక్ స్క్రీన్ అని క్లిక్ చేసుకోండి. సో మీకు డబుల్ ట్యాప్ చేయగానే స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ స్క్రీన్ షాట్స్ కూడా దాంట్లో మీకు అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్ క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో మీకు గెస్ట్ స్టార్ట్స్ అండ్ మోషన్స్ ఉంటుంది. సో దాంట్లో మీకు స్క్రీన్ ఆఫ్ గెస్ట్ స్టార్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు దీంట్లో యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్ ఉంటుంది. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ గెస్టర్స్ అండ్ మోషన్స్ అనే ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. సో అదొక్కసారి చూసుకొని మీరు క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ దీంట్లో మీకు
ఎయిర్ గెస్ట్ స్టార్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ దీంట్లో కొన్ని ఫీచర్స్ లైక్ మనకి యాప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అవి ఆన్ చేసుకోగానే మీకు ఇట్లా వస్తుంది. సో దీంట్లో మీరు ఆటోమేటిక్గా హ్యాండ్ మూవ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా పైకి స్క్రోల్ అవుతాయి అండ్ హ్యాండ్ డౌన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు చూస్తున్న న్యూస్ ఫీడ్ కానీ లేదు అనుకుంటే లైక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ మొత్తం కంప్లీట్గా డౌన్ అవుతుంది అనమాట. సో ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఈ ఆప్షన్ చాలా బాగుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే లైక్ కిందకి స్క్రోల్ చేయండి. మీకు ఇక్కడ బ్యాటరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మీకు బ్యాటరీ హెల్త్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. సో దీంట్లో స్మార్ట్ ఛార్జింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇది యాక్సెస్ చేసుకోండి బికాజ్ మీకు బ్యాటరీ పవర్ అనేది లైక్ ఎక్కువసేపు ఉంటుందన్నమాట, హెల్తీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ వచ్చేసి మీకు యాక్సెసిబిలిటీ అండ్ కన్వీనియన్స్ ఓపెన్ చేయగానే మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. సో దాంట్లో మీకు ప్రెస్ పవర్ బటన్ అండ్ ఎండ్ టు కాల్స్ అండ్ పక్కన విజన్స్ ఉంటాయి. సో అది ఓపెన్ చేయగానే మీకు హై కాంట్రాక్ట్ టెక్స్ట్. సో మీకు టెక్స్ట్ అనేది కొంచెం ఎక్కువ బ్రైట్గా కనిపించాలి అనుకుంటే ఈ ఆప్షన్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు కొన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి మీకు ఏవి కావాలనుకుంటే ఆప్షన్స్ చూసుకొని మీరు క్లిక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్కి వస్తే సో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో దాంట్లో మీకు డిజిటల్ వెల్బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అని ఒక ఆప్షన్ అనిపిస్తుంది. సో అది క్లిక్ చేయగానే సో మీరు ఎంతవరకు యూజ్ చేస్తున్నారు మీ ఫోన్లో స్క్రీన్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ క్లిక్ చేయండి. సో దట్ మీకు దీంట్లో ఐ కేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీంట్లో ఐ కంట్రోల్ అండ్ స్లీప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి బికాజ్ మీకు లైక్ మీ ఐస్కి ప్రాబ్లం రాకుండా ఈ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ వచ్చేసి గెస్ట్ స్టార్స్ అండ్ మోర్స్ సెట్టింగ్స్లోనే ఉంటుంది. సో ఇది క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. సో దీంట్లో మీకు స్క్రీన్ ఆఫ్ గెస్ట్ స్టార్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. సో దీంట్లో మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. లైక్ మీరు సింబాలిక్గా కొన్ని ఆప్షన్స్ని మీరు పెట్టుకోవచ్చు అనమాట మీ స్క్రీన్కి. లైక్ ఏ క్లిక్ చేస్తే అది మీరు క్యాలెండర్ ఓపెన్ చేసుకోవచ్చు. లైక్ వి క్లిక్ చేస్తే దానికి టార్చ్ లైట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు ఓన్గా కస్టమైజ్ చేసుకోవచ్చు యాప్స్ని. సో అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఈ విధంగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఏ యాప్ కావాలి అనుకుంటే ఆ యాప్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ విధంగా ఆల్ఫాబెట్స్ డ్రా చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీరు స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు అవి డ్రా చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి ఇది సెలెక్ట్ చేసి మీరు ట్రై చేయండి. సో ఈ సెట్టింగ్స్ మటుకు చాలా బాగా అనిపించినాయి నాకు Oppo Reno 15 Pro Miniలో. అండ్ ఈజీ వేలో మనకి ఈ ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి. సో దట్ మీరు ఈజీ వేలో స్క్రీన్ ఆఫ్ చేసుకుని మీరు క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి 20+ హిడెన్ ఫీచర్స్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నాకు కమెంట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం Oppo Reno 15 Pro Mini కెమెరా ఎలా ఉంది అండ్ డిఫరెన్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్.